ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఎత్తుకి పై ఎత్తు. ఒక అడవిలో గుంటనక్క కొంగ ఉండేవి. ఆ గుంటనక్కకి సరదాగా కొంగని ఏడిపించాలని అనిపించింది. అందుకని అది కొంగని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. అమాయకపు కొంగ ఆనందంగా వెళ్ళింది. గుంటనక్క 2 పళ్ళాల నిండా గుమగుమలాడే పాయసం వేసింది. రా కొంగ బావా తిందాం అంటూ నక్క ఆ పాయసాన్ని జొర్రటం ప్రారంభించింది. పాపం కొంగది పొడవాటి ముక్కు కదా, తాగలేకపోయింది. ఏం కొంగ బావా, పాయసం నచ్చలేదా అని నక్క నవ్వింది. కొంగకి గుంటనక్క సంగతి అర్థమైంది. వెళ్ళిపోయింది. కొంగ పగ తీర్చుకోవాలనుకుంది. కొంతకాలం తరువాత కొంగ నక్కని విందుకు ఆహ్వానించింది. నక్క వెంటనే ఒప్పుకుంది. నక్క వెళ్ళేసరికి సువాసనలతో రకరకాల చేపల పులుసు సిద్ధం. నక్క ఆశగా వెళ్ళింది. కొంగ ఆప్యాయంగా నక్కకు స్వాగతం పలికింది. 2 పొడవు మూతి కూజాల్లో పులుసు వడ్డించింది. రా మిత్రమా తిను అంటూ కూజాలో మూతి పెట్టి తినడం మొదలుపెట్టింది. పులుసు నోరూరుస్తోంది. ఆకలి దంచుతోంది. కానీ నక్క కూజాలో మూతి దోర్చలేకపోయింది. 2 చుక్కల పులుసు కూడా దక్కలేదు. మొత్తం పులుసుని కొంగ తన ముక్కుతో చకచకా తాగేసింది. నక్క తెల్లమొహం వేసుకు చూస్తోంది. ఏం బావా, నా విందు నచ్చలేదా అని అడిగింది వెటకారంగా కొంగ. నక్క సిగ్గుతో తల వంచుకొని, నీ వంటకం బాగుంది, నా కడుపులో అదోలా ఉంది అంటూ వెళ్ళిపోయింది నక్క. నీతి: మనం ఎటువంటి ఆతిథ్యం ఇస్తే మనకు అటువంటి ఆతిథ్యమే దొరుకుతుంది. కొంగ నక్కలకు స్నేహం ఎలా కలుపుతారో ఆలోచించి జవాబును మన కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్.